లీటర్కి వెళ్ళి వెళ్తే దోచుకుంటాను అయిపోయింది. డైలీ ఎన్ని కిలోమీటర్లు తిరుగుతావండి? పోతారో తీసుకుంటా. లోడ్ ఎంత ఎత్తావు? అంటే నువ్వు ఒకడే నడుపుతావు బండి, లేకపోతే ఇంకెవరైనా ఇంట్లో ఎవరైనా నడుపుతారా? ఒకడేనా? ఏం పేరు మీ పేరు? బండి ఎంత కొన్నారు? 63,000. ఎక్కడ తీసుకున్నారు బండి? రాజమండ్రి నుండి తెచ్చారు. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీవీఎస్ ఎక్సెల్ హెవీ డ్యూటీ ఇంచుమించు ఈ బండి లోడ్ వచ్చి 200 కేజీల వరకు వేస్తానని ఈయన చెప్తున్నారు. డైలీ లైఫ్లో ఈ బండి నాకు లేకపోతే పని అవ్వదని చెప్తున్నారు. ఆ ఇంచుమించు ఒక 50 కిలోమీటర్లు వరకు ఈ బండి మీద అన్నీ చేస్తాను పనులని చెప్తున్నారు. ఇప్పుడు ఈ బండికి సంబంధించి ఫీడ్బ్యాక్ మొత్తం ఈయన అడిగి తెలుసుకుందాం. వీడియోలో ముందుకు వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు లైక్ చేసి వీడియో చూడడం స్టార్ట్ చేయండి. అలాగే మన ఛానల్లో కొత్త వెహికల్, పాత వెహికల్ సర్వీస్, మెయింటెనెన్స్ రిలేటెడ్ వీడియోస్ మన ఛానల్లో దొరుకుతాయి. అంటే డైలీ ఇప్పుడు ఈ బట్టలు ఉతకడానికి తీసుకెళ్తాం అంతేనా? ఇంకా వేరే పని ఏం చేస్తారా? బట్టలకి పొలాలకి గట్ట తిరుగుతూ ఉంటారు. ఓకే ఓకే. ఎంత కొన్నారు బండి? 63,000 కొన్నారు. అంటే పెట్రోల్ ఎంత వస్తుందో తెలదాం. అంటే ఇందులో మామూలుగా వేరే ఆయిల్ ఉంటుంది కదా, 2 మిక్స్ చేస్తారా? లేదు, ఓన్లీ పెట్రోలే పోతారు. కిలోమీటర్లు ఎన్ని వస్తుంది ఐడియా లేదు. చదువుకోలేకపోతే అంటే ఒకేసారి 2 లీటర్లు పోతారు, 1 లీటర్ పోతారా? అంటే ఇప్పుడు దాకా ఆయిల్ కంటిన్యూగా మార్చేస్తారా? ఆయిల్ ఎప్పుడు మారుతారు? 4 లక్షలు మారుతారు. 4 షోరూమ్ ఉందా? 4 షోరూమ్ ఉందా? మా ఊరు మోటార్ సైకిల్ బిగిస్తాక ఎంత అవుతుంది సర్వీస్కి? 250-300 తీసుకుంటున్నాను. 250-300. ఇప్పుడు వరకు దీనికి ఏమైనా పార్ట్స్ ఏమైనా బండియా? అంటే చైన్ కిట్ కానీ, తర్వాత టైర్లు కానీ ఇంకేమైనా మార్చారా? టైర్ మార్చారా? టైర్కి ఎంత అయింది? 350 తీసుకున్నాడా? ఎక్కడ మార్పించారు? పోతని శివరం 300 అయింది. అంటే ఇప్పుడు వరకు చైన్ కిట్ కానీ ఇంకేం మార్చలేదు? సూపే వేయించారు. టైర్ కూడా చైన్ కానీ ఇంకేమైనా మార్పించారా? పార్ట్స్ సంబంధించి బండి పరంగా మీకు ఎలా ఉంది? లోడ్ పరంగా ఎలా ఉంది? బాగుంది. ఇప్పుడు మటు బాగానే ఉంటాం కదా. మామూలుగా ఎంత లోడ్ వేస్తారో? 50 కిలో 60 కిలో ఒక 60 కేజీలు ఉంటుంది ఈజీగా. ఓన్లీ బట్టలకేనా లేదా పుల్లలకే? బట్టలకే పుల్లలకే. అంటే మీరు ఒకటే నడుపుతారు, ఇంట్లో ఎవరన్నారు? ఓకే, మీరు ఒకటే నడుపుతారు అనమాట. తీసుకొచ్చా? అంటే వ్యాపారం చేసుకునే వాళ్ళు అటు తీసుకోవచ్చు. ఓకే. ఇక్కడ టీవీఎస్ ఎక్సెల్ వాడుతున్నారు, 4 స్టోక్. టీవీఎస్ ఎక్సెల్ అంటే 2 స్టోక్ ఇంజన్ కాదు, ఇది 4 స్టోక్ ఇంజన్. ఈ బండి ఇంచుమించు ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారండి? 3 సంవత్సరాల నుంచి వాడుతున్నారు. మీలో ఎవరైనా ఈ టీవీఎస్ ఎక్సెల్ వాడుతున్నట్లయితే, ఇది ఆయిల్ మిక్స్ చేసేది కాదు, లేటెస్ట్ వచ్చిన వెర్షన్ ఇది, BS6 వెర్షను. సో 2 మిక్స్ అవసరం లేదు. ఇప్పుడు లేటెస్ట్ కానీ కూడా 2 మిక్స్ అయ్యకుండా డైరెక్ట్ ఇంజిన్ ఆయిల్ పోసుకోవచ్చు. ఇంచుమించు 60 kmpl వస్తుందని చెప్తున్నారు. అలాగే మీలో ఎవరైనా ఈ టీవీఎస్ ఎక్సెల్ హెవీ డ్యూటీ వాడుతున్నట్లయితే ఈ వెహికల్ సంబంధించి ఫీడ్బ్యాక్ కింద కామెంట్ సెక్షన్లో రాయండి. అలాగే బండి మీరు ఎంత తీసుకున్నారో, లీటర్కి వచ్చి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది, అలాగే వెహికల్ సంబంధించి, పార్ట్స్ సంబంధించి ఎటువంటి కంప్లైంట్ అని కింద ఫీడ్బ్యాక్ రాయండి కామెంట్ సెక్షన్లో. ఇలా రాసినట్లయితే చూసే యూవర్స్ తెలుస్తుంది, అలాగే టీవీఎస్ ఎక్సెల్ వాడుతున్న కస్టమర్ తెలుస్తుంది, అలాగే కంపెనీ కూడా తెలిసే అవకాశం ఉంది, టీవీఎస్ కంపెనీ కూడా తెలిసే అవకాశం ఉంది. అలాగే వీడియోని లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి పాస్ అయ్యే అవకాశం ఉంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఫోన్ జాగ్రత్త మూట సబ్స్క్రైబ్ మంది రావాలి. అది కదండి, ఏంటి అదేంటి? సర్ప్రైజ్. సబ్స్క్రైబ్.